దుగ్గిరాల మండలం చింతలపూడి ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం రాష్ట్ర స్థాయి పాలిటెక్నికల్ విద్యార్థులకు క్రీడా పోటీలను ప్రారంభించారు. కళాశాల చైర్మన్ చందు రామారావు, కార్యదర్శి చందు విజయలక్ష్మి, వైస్ చైర్మన్ చందు రోహిత్ ఆధ్వర్యంలో జరగనున్న క్రీడల్లో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో క్రీడలు జరపనున్నారు. మొత్తం 2 రోజుల పాటు క్రీడలు కొనసాగించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు ప్రభుత్వ పాలిటెక్నికల్ మైనార్టీస్ ప్రిన్సిపల్ పి రాజశేఖర్ హాజరై రిబ్బన్ కట్ చేసి క్రీడలను ప్రారంభించారు. క్రీడల్లో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా 10,000, రెండో బహుమతిగా 5,000, మూడో బహుమతిగా 3,000 అందజేస్తారు. మొత్తం 10 జిల్లాలకు సంబంధించిన క్రీడాకారులు హాజరు కాగా సుమారు 40 బృందాలు పురుష, మహిళా క్రీడాకారులు హాజరయ్యారు. ఇంకా ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్స్ డాక్టర్ ఎన్ లక్ష్మీనారాయణ, డాక్టర్ ఎన్ సుజాత, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ అన్నదాసు, శ్రీకాంత్ బాబు, డిప్లొమా ప్రిన్సిపల్ బి జీవన్ కుమార్, బి విజయ్ కుమార్, పీడీలు బి సాయిబాబు, గోపీకృష్ణ, శశిధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చింతలపూడి గ్రామంలో ఉన్న గ్రూప్ వారు డిప్లొమా లెవెల్ పాలిటెక్నిక్ కాలేజెస్ అన్నిటికీ కూడాను రాష్ట్ర స్థాయిలో స్పోర్ట్స్ కాంపిటీషన్ ఒకటి కండక్ట్ చేస్తున్నారు. ఈ నెల 12, 13 తారీఖుల్లో ఇన్స్టిట్యూట్లో జరుగుతుంది. దాదాపు 30 నుంచి 40 కాలేజీల వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. దీనికోసం పిల్లల్లో ఇవాళ మనం కేవలం మొబైల్ గేమ్స్కి అలవాటు పడిపోయిన పిల్లల్ని దాని నుంచి దృష్టి మళ్లించి శారీరకంగాను మానసికంగాను దృఢంగా చేయడానికి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ప్రత్యేకంగా 3 ఈవెంట్స్ జరుగుతున్నాయి. కబడ్డీ, వాలీబాల్ ఈ 2 మెన్కి, వాలీబాల్ ఉమెన్కి కూడా జరుగుతుంది. ఖోఖో ఎక్స్క్లూజివ్గా గర్ల్స్ కోసం కండక్ట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ 20 కాలేజీలు చేసేసుకుని ఈ కార్యక్రమం ఇవాళ స్టార్ట్ అవుతుంది. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల కాలేజీల నుంచి పార్టిసిపేషన్ ఉంది. కార్యక్రమం బాగా జరిగి పిల్లల్లో మంచి ఉత్సాహం రావాలని, ఇది వాళ్ళకి మానసికంగా దృఢంగా ఉండాలని, శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఇది దాని ఉద్దేశం. అది 3 ప్రైజులు ఇస్తున్నామండి. ఫస్ట్ ప్రైజ్ 10,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ 5,000 రూపాయలు, థర్డ్ ప్రైజ్ 3,000 రూపాయలు ప్రతి ఈవెంట్కి ఉంటుంది. లెవెల్ కాంపిటీషన్ అండి, రాష్ట్ర స్థాయి కార్యక్రమం ఇది. కాబట్టి 40 టీముల దాకా ఉన్నాయండి. నేను మాకు ఇచ్చిన సంవత్సరం 40 టీములు వస్తున్నాయి. రిజిస్ట్రేషన్ 20 అయినాయండి. వాళ్ళకి ఇప్పటికీ 20 రిజిస్ట్రేషన్ అయినాయి. మన ప్రియదర్శిని కాలేజీలో స్టేట్ లెవెల్ మరి స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మరి గెస్ట్గా విచ్చేసినటువంటి మన ప్రిన్సిపల్ గారు రాజశేఖర్ గారు మరి ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. మరి ఆయన అనేక ఈవెంట్స్ కండక్ట్ చేసి మరి చాలా పేరు తెచ్చుకున్నారు. వాళ్ళ కాలేజీలో కూడా ఎన్నో స్పోర్ట్స్ ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఆయన రావటం మా అందరికి కూడా ఆనందంగా ఉంది. స్పోర్ట్స్ మీట్కి మరి అనేక కాలేజీల నుంచి మంచి మంచి జట్లు మనకి రావటం మరి పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అంతేవిధంగా ఒక ఎడ్యుకేషన్తో కాకుండా మన స్పోర్ట్స్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మరి పార్టిసిపేట్ చేయాలా. మరి అదే విధంగా మన మైండ్కి మరి పొదును పెట్టడమే కాకుండా మన దేహానికి కూడా మరి మంచి ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. మీరందరూ కూడా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి మరి స్పోర్ట్స్ కూడా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది మరి అనేకమైన మరి ఆర్గనైజేషన్స్ ఎంకరేజ్ చేస్తున్నాయి. మరి ఇది కూడా స్పోర్ట్స్ కూడా చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది ప్రతి ఒక్క స్టూడెంట్కి. మరి మీ అందరికీ తెలుసు, స్పోర్ట్స్లో మరి నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేస్తే మరి ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయని కూడా మీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. డిసిప్లిన్గా మరి అదేవిధంగా మనం అందరం కూడా ఒక క్రమశిక్షణతో ఉండాలంటే, మన ఎడ్యుకేషన్ కూడా క్రమశిక్షణతో నేర్చుకోవాలంటే స్పోర్ట్స్ కూడా చాలా అవసరం. మరి స్పోర్ట్స్లో మనం ఏం చేస్తాం, ఒక గేమ్లో డిసిప్లిన్గా, ఎంకరేజ్మెంట్గా, ఒక కసిగా మనం పార్టిసిపేట్ చేసి గెలవాలని కోరుకుంటాం. దాంతో మరి స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అదేవిధంగా అటు మన ఎడ్యుకేషన్లో కూడా మీ అందరూ కూడా బాగా చదువుకుని మరి చదువుకోవాలా, మంచి మార్కులు రావాలా, అదేవిధంగా లైఫ్లో సెటిల్ అవ్వాలని కూడా కోరుకుంటారు.
ఒక ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. మన యొక్క బాడీ, మన స్ట్రక్చర్, అదేవిధంగా మన అందరికి కూడా ఆ లెవెల్లో ఉంటే ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా ఉంటాయని కూడా తెలియజేస్తూ కూడా పార్టిసిపేట్ చేసినందుకు మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ గేమ్స్ కోసం ఇక్కడ మొదలైన గేమ్స్ పెడదామని డిప్లొమా కోర్స్ మీద అనుకున్నాము. అట్లాగే చాలా మందికి డిప్లొమా కోర్స్ అంటే ఇప్పటి వరకు కూడా తెలియదు. మీరందరూ కూడా బాగా చదువులోను గేమ్స్లోను బాగుండి ఈ డిప్లొమా చదువుకుంటే చాలా బాగుంటుంది అనే విషయం తెలియాలి అందరికీ. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. ఎందుకంటే డిప్లొమా స్టూడెంట్స్ సెటిల్ అయినట్టుగా ఎవరు కూడా సెటిల్ అవ్వట్లేదు. మీరు చదువుకునే 2.5 ఇయర్సే. 2.5 ఇయర్లోనే మేము 18,000 రూపాయలు జాబులు ఇప్పించాము మా డిప్లొమా పిల్లలందరికీ కూడా మా కాలేజీలో. మరి కూడా అంటే స్టూడెంట్స్కి ఎప్పుడు చదువులే కాకుండా మనసుకి వికాసంగా ఉండాలి, ఉల్లాసంగా ఉండాలి, మరి గేమ్స్ కూడా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది. మీ అందరికీ ఆల్ కాలేజెస్ స్టూడెంట్స్ అందరూ మా పిల్లలే, అందరికీ ఆల్ ది బెస్ట్. అలాగే మార్చి 1న అంటే మాకు తెలిసిన డాక్టర్స్ కొంతమంది స్టూడెంట్స్ ఎప్పుడు సెల్ ఫోన్లో బిజీగా ఉంటున్నారు, ఓన్లీ చదువులు గేమ్సే కాకుండా సంగీతం కూడా ఆట విడుపుగా ఉంటుందని చెప్పేసి మార్చి 1న విజయవాడలో ఒక సంగీత ప్రోగ్రాము అంటే పాటల కచేరీలాగా పెట్టడం జరిగింది. అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేమ్స్ ఇస్తే మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. స్టూడెంట్స్ అనే వాళ్ళు అన్నింటిలో ఇన్వాల్వ్మెంట్ అయ్యి మీరందరూ కూడా బాగా ఆడాలని అందరికీ అన్ని కాలేజెస్ టీం కూడా నేను ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, చింతలపూడి విలేజ్, దుగ్గిరాల మండలం, అటానమస్ కాలేజ్. ఈ క్యాంపస్లో కాలేజీకి ముఖ్యంగా స్పోర్ట్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి మాకు హెల్ప్ చేస్తున్న మా చైర్మన్ గారు శ్రీ చందు రామారావు గారు, అలాగే సెక్రటరీ మేడం శ్రీమతి చందు విజయలక్ష్మి గారు, వైస్ చైర్మన్ శ్రీ చందూరు రోహిత్ గారికి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, పిల్లల్ని ఎక్కువగా ఎప్పుడు స్టడీస్తో పాటు కాకుండా అదర్ యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేషన్ ఎక్కువ ఉండాలనే ఇంట్రెస్ట్తో ఈ గేమ్స్ అనేది మెయిన్గా 10th క్లాస్ ఆఫ్టర్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత డిప్లొమా స్టూడెంట్స్కి ఎస్పెషల్గా ఈ రాష్ట్ర స్థాయి లెవెల్లో మనం ప్రోగ్రామ్స్ అనేది స్పోర్ట్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ స్పోర్ట్స్లో భాగంగా 3 గేమ్స్ వాలీబాలు, కబడ్డీ, ఖోఖో అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఒక బాయ్స్నే కాదు ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశమే కాకుండా గర్ల్స్ను కూడా ఎంకరేజ్ చేయాలని మన ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్స్ క్యాంపస్లో ఎస్పెషల్గా వాళ్ళకి ఖోఖో అనేది వాళ్ళకి కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి ఇప్పటికే మనకి ఆల్మోస్ట్ 45 నుంచి 50 కాలేజెస్ మనకి రిజిస్ట్రేషన్స్ ప్రాసెస్ అనేది చేసుకున్నారు. అలాగే ఒక్కొక్క గేమ్కి కబడ్డీ, ఖోఖో అండ్ వాలీబాల్కి ఇండివిజువల్గా గేమ్స్కి ఒక 50 టీమ్స్ అనేది రిజిస్ట్రేషన్స్ అనేది కంప్లీట్ అయిపోయి వాళ్ళకి ఇప్పుడు ఒక్క గేమ్స్ పెడతమే కాదు, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి గేమ్కి ఫస్ట్ ప్రైజ్ 10,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ 5,000 రూపాయలు, థర్డ్ ప్రైజ్ 3,000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. మమ్మల్ని ఇంతగానో ఎంకరేజ్ చేస్తున్న మా చైర్మన్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.